వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. సరదాగా కాసేపు నవ్వేసుకుందామా? ఇవాళ ఫన్నీ జోలోకి వెళ్ళే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు తెలుగు జోక్స్, ఫన్నీ జోక్స్. జడ్జ్: ఏమ్మా, మీ భర్త విడాకులు కోరుతున్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను అంటున్నావు, మరి ఎలాగా అని అడుగుతాడు. అప్పుడు రాణి: ఏమీ లేదు సార్, నాకు వంట ఇంటి పని రాదు, ఈయన లేకపోతే అవన్నీ ఎవరు చేస్తారు? రోజు బయట ఫుడ్ తినడం నా వల్ల కాదు, అందుకని ఆయనకు విడాకులు ఇవ్వలేను అని రాణి జడ్జితో చెప్తుంది. భార్య: ఏమండి, మీ జుట్టు రోజు రోజుకి పలచబడిపోతుంది, ఇలాగే జరిగితే నేను మిమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను. భర్త మనసులో: ఈ విషయం ముందే తెలుసుంటే జుట్టు కోసం అసలు తాపత్రయపడి రకరకాల షాంపూలు వాడకపోయేవాడిని. సరే, ఇకపై మంచి షాంపూ వాడతాలే. చూసారా? అంటే భార్యను వదిలించేసుకోవాలనుకున్నాడు పాపం. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. హెచ్ఆర్: మీరు ఎక్కడ పుట్టారు? రాము: తిరువనంతపురం. హెచ్ఆర్: స్పెల్లింగ్ చెప్పండి. రాము: అయ్యో, ఇప్పుడే గుర్తొచ్చింది సార్, నేను పుట్టింది గోవాలో. అంటే తిరువనంతపురంకి స్పెల్లింగ్ రాదనమాట, అందుకే గోవాలో పుట్టానని అప్పటికప్పుడే మార్చేశాడు. అదేంటి వదిన, నువ్వే దగ్గరుండి అన్నయ్యకు మందులు పోస్తున్నావు? సందేహంగా అడిగింది వాణి. అదేం లేదు వదిన, వారం ఇలాగే చేస్తుంటా. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో నిజం రాపట్టడానికి ఆయన చెప్పిన దాన్ని బట్టి వారం ట్రీట్మెంట్ ఉంటుంది అని క్లారిటీ ఇచ్చింది విమల. అంటే మందు తాగితే భర్త నిజాలు చెప్తాడని. కూరలో ఎక్కువైనప్పుడు భర్త తిడతాడు అని భయపడవద్దు. పక్కింటి ఆమె మీకోసమే పంపించింది అని చెప్పండి. కిక్కురు మనకుండా తినడమే కాదు, గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు కూడా. అవునా? ఎలా ఉందండి జోక్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.